కాంగ్రెస్ అబద్ధపు హామీలతో ప్రజలను నమ్మించి గొంతు కోసిందని ధ్వజమెత్తారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు. హస్తం పార్టీ ఎవరికి ఎంత బాకీ పడిందో తెలిసేలా బాకీ కార్డులు తీసుకువచ్చామన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికి వెళ్లి ఈ బాకీ కార్డులను పంపిణీ చేసి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం బాకీ పడ్డది, ఒక్కొక్క మహిళకి ఎంత బాకీ పడ్డది, ఒక రైతుకి ఎంత బాకీ పడ్డది, ఒక ఇంటికి ఎంత బాకీ పడ్డదో బాకీ కార్డును మనం విడుదల చేసుకున్నాము. మరి ఎల్లుండి దసరా పండుగ ఉన్నది. మరి ఎల్లుండి దసరా పండుగ ఉంది కనుక రేపు ప్రతి ఇంటికి బాకీ కార్డు ముట్టాలి. మీ అందరికి ఇప్పుడు గ్రామాల వారీగా బాకీ కార్డులు అందజేస్తాం. మీ గ్రామ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షుడు, సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, ఇతర సీనియర్ నాయకులు అందరు కలిసి రేపు పొద్దున్నే అందరూ కలిసి నో గ్రూప్స్ అందరూ కలిసి కట్టుగా ప్రతి ఇంటికి పోయి ఆ బాకీ కార్డును అందజేసి కాంగ్రెస్ పార్టీ ఆ ఇంటికి ఎంత బాకీ పడ్డదో ప్రజలకు మీరు వివరించాలి. పక్క కదా, రేపు అయిపోవాలి. అన్ని ఊర్లలో మండల హెడ్ క్వార్టర్స్ పెద్దగా ఉంటే 2 ఎంపీటీసీలు ఉంటాయి. దాని పరిధిలో ఒక టీము, దీని పరిధిలో ఒక టీం చేసుకోండి. ఈ బాకీ కార్డు ప్రతి ఇంట్లో రేపు ముట్టాలి. కాంగ్రెస్ చేతిలో మోసపోని వర్గమే లేదు. ఎన్ని చెప్పింది ఆ రోజు, రైతు బంధు ఇగో ఇప్పుడైతే 10,000, డిసెంబర్ దాటితే 15,000 ఇస్తాము అన్నారు. మరి వచ్చినాయా 15,000 కన్నా? పోయిన వానకాలం రైతు బంధు మొత్తానికే ఎగ్గొట్టిండు. పోయిన యాసంగిలో 3 ఎకరాలకు ఇచ్చిండు, మిగతా వాళ్ళందరికీ ఎగ్గొట్టిండు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయని చెప్పి 12,000 ఇచ్చిండు, మీద 3,000 ఎగ్గొట్టిండా లేదా? అంటే ఇలా ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ 75,000 రూపాయలు రైతు బంధు బాకీ పడ్డది. మనం యావరేజ్ ఏంటంటే 4 ఎకరాలు తీసుకుంటే ప్రతి రైతుకు పోయిన వానకాలమి, యాసంగి, ఈ వానకాలంలో కూడా 3,000 ఎగ్గొట్టిండు. అంటే ఒక్కొక్క రైతుకు 75,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ రైతులకు బాకీ పడ్డది. అదేవిధంగా రైతులకు ఆ రోజు ఏం చెప్పిండ్రు, రైతుకి ఇస్తాం, కౌలు రైతుకి ఇస్తాం, ఇద్దరికి ఇస్తాం. ఒకరికిచ్చి ఒకరికి ఎగ్గొట్టుడు మాకు తెలియదు. మాకు అట్లాంటి పద్ధతి లేదు. రైతుకే ఇస్తాం 15,000, కౌలు రైతుకు కూడా 15,000 ఇస్తా అన్నాడు. ఒక్క రూపాయన్న కౌలు రైతుకి ఇచ్చిండ్రా? ఆ రోజు పెన్షన్ 200 ఉన్న పెన్షన్ మన కేసీఆర్ 2,000 చేసిందా లేదా? 10 అంతలు. మొదలేమో 5 అంతలు, 200, 1000 అయింది. మళ్ళా గెలిస్తే 1000, 2,000 అయింది. ఈ రకంగా 10 అంతలు పెన్షన్ పెంచింది మన బీఆర్ఎస్. వీళ్ళు 2,000, 4,000 చేస్తామన్నారు. ఇవాళ వరకు లేదు. ఆ రోజు చెప్పింది ఏంది, అత్తకిత్తం కోడలికిత్తం. రేవంత్ రెడ్డి చెప్పిండు అత్తకిత్తమని కోడలికి ఎగబెట్టాం, కోడలికే, అత్తకే. ఇక ఇందిరమ్మ రాజ్యం వస్తే డిసెంబర్లో 4,000 పడతాయి అవ్వా అని డైలాగులు కొట్టిండు. ఎలక్షన్ల ముందేమో రజనీకాంత్, ఎలక్షన్లు అయినాక గజనీకాంత్ అయిపోయింది రేవంత్ రెడ్డి. అంత గజనీకాంత్ మాటలు అర్థమైతే లేదా పబ్లిక్? అవ్వకు లేదు, కోడలకు లేదు. ఉన్న 2,000 కూడా ఓ 2 నెలలు ఎగ్గొట్టిండు నడిపిట్లా. 4,000 గురించి మాట్లాడుతూనే లేడు. ఇది మనం చెప్పద్దు అవ్వకు, తాతకు, బీడీ కార్మికురాలికి, వికలాంగులకు, అవ్వకు, తాతకు, వితంతురాలికి, ఒక్కొక్క మహిళకు ఇవాళ రేవంత్ రెడ్డి 44,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఆ 44,000 ఇచ్చినాకనే కాంగ్రెస్ ఎవడన్నా వస్తే ఓటేసేందుకు ఊళ్ళకి వచ్చి అడుగు పెట్టాలి, ఓటు అడగాలి బిడ్డ. అంత మోసం. ఆ రోజేమో గాంధీల మాట చెప్పి రేవంత్ రెడ్డి ఎవడు నమ్మడని గాంధీల మాట చెప్పి సంతకాలు పెట్టి బాండ్ పేపర్ మీద రాసి ఇంటింటికి బాండ్ పేపర్లు వచ్చిండు. ఓ దిక్కు రేవంత్ రెడ్డి సంతకం, ఇంకో దిక్కు బట్టి విక్రమార్క సంతకం, చెరొక్క దిక్కు సంతకం పెట్టి బాండ్ పేపర్లు వంచి ఇవాళ 100 రోజుల్లో ఇస్తామని చెప్పి 700 రోజులైనా కూడా ఆ బాండ్ పేపర్ పత్త లేకుండా వీకింది. ఇక బట్టి విక్రమార్క అయితే తెగ చెప్పిండు, భద్రంగా పెట్టుకొని బాండ్ పేపర్ 3 నెలలు దాచుకొని, 3 నెలలు దాచుకుంటే అయిపోయి అన్ని అయిపోతాయి. దీనికి మేము అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామన్నాడు రాహుల్ గాంధీ. మరి అడవే చట్టబద్ధత? మొదటి కేబినెట్ లోనే చట్టబద్ధత తెస్తామన్నారు. 30 కేబినెట్లు అయింది, చట్టబద్ధత లేదు, అసెంబ్లీలో పెట్టింది లేదు, బాండ్ పేపర్ గురించి మళ్ళీ రివ్యూ చేసింది లేదు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన రాహుల్ గాంధీ పత్తకు లేకుండా వీకిండిగా
ఇటాంకలు వస్తే ఏడేవాడని నన్ను పట్టుకుంటాడేమో అడుగుతాడేమో 4,000 పింఛన్ ఏమే 15,000 రైతు బంధు ఎడవా ఆడపిల్లల స్కూటీలు ఎక్కడవా అవతాత 4,000 పింఛన్ ఎక్కడవా అని ఎవడన్నా అడుగుతాడేమో అని రాహుల్ గాంధీ తెలంగాణ ముఖం కూడా చూస్తలేడు ఇక. మరి నువ్వు ఆనాడు నాది గ్యారంటీ అన్నావు కదా రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డి వాడు నమ్మటట్లేడు, వీడు దొంగ నోట్ల కేసున్నాడు, ఈ రేవంత్ రెడ్డి వాడు నమ్మడని రాహుల్ గాంధీ వచ్చి నమ్మబలికిండు. నాది జిమ్మెదార్ 4,000 పింఛన్ ఇప్పించే జిమ్మెదార్ నాదన్నావు కదా. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అన్నావు కదా. మరి ఏమైందో రాహుల్ గాంధీ ఇలా తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. 100 రోజుల్లో ఇస్తామన్న 6 గ్యారంటీలు అమలు చేయక మళ్ళీ డ్రామాలు ఆడుతా ఉంది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈ బాకీ కార్డును విడుదల చేసినాం.